కదిరి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి సంవత్సరం అయింది కాబట్టి ఈ సంవత్సర కాలం సందర్భంగా ఈ యొక్క వార్షిక విజయోత్సవాలని ఘనంగా మా నాయకుని నాయకత్వంలో కూటమి నాయకులతో కలిసి ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే కూటమి సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం। మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ ఏడాది పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏదైతే సూపర్ 6 అనే కార్యక్రమాలు మీకు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటిగా పెంచడం జరిగింది। అదేవిధంగా అన్నా క్యాంటీన్, అదేవిధంగా డిఎస్సి, అదేవిధంగా మన ఈరోజు మన తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ప్రతి పిల్లవాడికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి ఘనత కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలంటే ఏకైక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అమరావతి కానీ, అదేవిధంగా విశాఖ ఉక్కు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసే సామర్థ్యం కానీ ఉన్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా కదిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే ఏకైక నాయకుడు మా నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు। జై హింద్, జై కందికుంట।